ఇండియా పాకిస్తాన్ వార్ మనం పాస్ట్లో చూసుకున్నట్లయితే 1947 నుంచి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్స్ చాలానే జరిగాయి. అండ్ ప్రజెంట్ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా పాకిస్తాన్పై రివెంజ్ తీర్చుకునే రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. దానికోసం ఇప్పటికే ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేసింది. అండ్ దీన్ని బట్టి త్వరలో ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య వార్ జరిగే సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే ఈ వార్ వల్ల మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ వార్ జరిగితే ఏ సెక్టార్స్కి బెనిఫిట్ అవుతుంది, అండ్ ఏ సెక్టార్స్ వర్స్ట్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య జరిగిన అన్ని వార్స్లో కూడా స్టాక్ మార్కెట్ రియాక్ట్ అయిన విధానం చాలా డిఫరెంట్గా ఉంది. అన్ని వార్ కేసెస్లో కూడా మార్కెట్ ఫాల్ అయింది. కానీ ఒక కార్గిల్ వార్ అనేది డిఫరెంట్గా బిహేవ్ చేసింది. కార్గిల్ వార్ జరగడం కన్నా ముందు ఏదైతే అన్సర్టైనిటీ ఉంటుందో, లైక్ వార్ జరుగుతుందా జరగదా అండ్ ఎలా అటాక్ చేయబోతున్నారు, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ వల్ల 1999లో స్టాక్ మార్కెట్ 12% వరకు ఫాల్ అయింది. ఆ తర్వాత ఇండియా వార్ స్టార్ట్ చేయడంతో మార్కెట్కి ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చింది. దాంతో మార్కెట్ అక్కడ నుంచి 30% వరకు పెరగడం జరిగింది. సో ప్రజెంట్ సిచ్యుయేషన్లో కూడా ఇదే జరిగేలా కనిపిస్తుంది. అండ్ రీసెంట్గా ట్రంప్ టారిఫ్స్ వేస్తా అనడం వల్ల మార్కెట్స్లో ఒక అన్సర్టైనిటీ మొదలైంది. అసలు టారిఫ్స్ ఎంత వేస్తారు ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ వల్ల మార్కెట్ డ్రాస్టిక్గా ఫాల్ అవ్వడం చూసాం. కానీ వన్స్ ట్రంప్ టారిఫ్స్ ఏ కంట్రీస్కి ఎంతెంత టారిఫ్స్ అని అనౌన్స్ చేశాక మార్కెట్స్ రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత టారిఫ్స్ 90 days పాస్ చేయడం వల్ల మార్కెట్స్ చాలా వరకు రికవర్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ వార్ టెన్షన్స్ వల్ల మార్కెట్స్ ఒకవేళ 5 to 10% ఇండెక్స్ లెవెల్లో ఫాల్ అయినా కూడా దాన్ని ఒక ఆపర్చునిటీ లానే చూడండి. కానీ ఫియర్తో సెల్ చేసుకోకండి. అండ్ మీరు ఎప్పుడైనా గమనించండి, మార్కెట్లో ఏదైనా అన్సర్టైనిటీ ఉంటే స్టాక్స్ ఫాలో అవుతాయి అండ్ గోల్డ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన అలొకేషన్లో 10 to 20% అలొకేషన్ అనేది గోల్డ్కి ఇవ్వడం వల్ల రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. ప్రజెంట్ ఉన్న వార్ టెన్షన్స్లో ఏ సెక్టార్స్ పెరగడానికి ఛాన్స్ ఉందని గమనిస్తే, నెంబర్ 1 డిఫెన్స్ సెక్టార్. వార్ జరుగుతుంది అంటే వార్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనివల్ల అన్ని డిఫెన్స్ స్టాక్స్కి పాజిటివ్ అవ్వనుంది. నెంబర్ 2 FMCG సెక్టార్. వార్ ఇంపాక్ట్ వల్ల గ్రాసరీస్ కానీ తినడానికి కావాల్సినవన్నీ కూడా ముందే కొనిపెట్టుకుంటుంటారు. కాబట్టి FMCG సెక్టార్కి ఈ వార్ టైంలో డిమాండ్ అనేది ఎక్కువగా కనబడుతుంది. నెంబర్ 3 ఫార్మా సెక్టార్. ఈ వార్ వల్ల ఎవరు ఇంపాక్ట్ అయినా కూడా హాస్పిటలైజేషన్ అనేది నెససరీ. కాబట్టి ఈ వార్ వల్ల ఫార్మా సెక్టార్కి డిమాండ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ఈ వార్ వల్ల నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ చూసుకున్నట్లయితే, నెంబర్ 1 ఏవియేషన్ సెక్టార్. ఒకవేళ వార్ జరిగితే ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళడం అండ్ వేరే కంట్రీస్ నుంచి ఇండియాకి రావడం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ సెక్టార్ వార్ అయ్యే వరకు ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెంబర్ 2 టూరిజం సెక్టార్. వార్ జరుగుతుంది అంటే ఎవ్వరూ కూడా టూర్స్కి వెళ్ళాలనుకోరు. దీనివల్ల హోటల్ స్టాక్స్ ఇంకా టూరిజం రిలేటెడ్ అన్ని స్టాక్స్కి కూడా నెగిటివ్ అవ్వనుంది. ఫైనల్గా ఈ వార్ సిచ్యుయేషన్లో మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి లాస్లో ఉన్నట్లయితే మనీ ఉంటే లో లెవెల్స్లో యాడ్ చేసుకోవడం, మనీ లేకపోతే వెయిట్ చేయడం. అంతేకాని మార్కెట్స్ని టైం చేయాలని మాత్రం అనుకోవద్దు. బికాస్ అన్సర్టైనిటీ వల్ల మార్కెట్స్ గ్యాప్ అప్ ఇంకా గ్యాప్ డౌన్లోనే 5 to 10% అలా పెరగడం అండ్ తగ్గడం జరుగుతుంది. కాబట్టి మనం అలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే మళ్ళీ మార్కెట్స్లోకి ఆ ప్రైజెస్లో ఎంటర్ అవ్వకపోవచ్చు. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలనేది కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.